మొన్న భరతమాత కిరీటమైన కాశ్మీర్లోని పహల్గావ్లో తుస్కరులు వచ్చి కేవలం హిందువులను మాత్రమే ఎన్నుకొని హిందువులని గుర్తింపు కార్డులు చూసి హిందువుల పాయింట్లు చూసి వాళ్ళు సుంతి చేసుకున్నారని చూసి అలాగే హిందువులతో కల్మా చదవమని చెప్పి ఎవరైతే హిందువులుగా ఐడెంటిఫై చేశారో వాళ్ళని మాత్రమే ఎన్నుకొని వాళ్ళ మీద అనేక తూటాలు పీల్చారు. ఆ తూటాలు పెంచడమే కాకుండా పక్కన భార్య పిల్లలు మమ్మల్ని కూడా చంపేయని అడుక్కుంటే మీరు బతికుండాలి, మీరు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోవాలి, మీరు జాకే మోడీకి బతావ్ క్యా కరేంగే ఐసా అని చెప్పేసి వాళ్ళు అక్కడ బెదిరింపులతో అక్కడ ఉన్న హిందువుల్లో మగవాళ్ళని మాత్రమే చంపేసి ఒక అత్యంత హేయమైన పాశవికమైన మత దురహంకారాన్ని చూపుతూ కేవలం హిందువులను మాత్రమే చంపి ఒక ప్రదర్శన చేశారు వాళ్ళు అక్కడ. దాని తర్వాత దీనికి అందరికీ కారణం ఏమంటే దీని వెనకాల ఉన్న పాకిస్తాన్ అనేక అంతఃకలహాలతో ఇప్పుడు అతలాకుతలమవుతోంది. ఓ పక్క సింధు, ఓ పక్క బెలూచిస్తాన్, ఓ పక్క తాలిబాన్ల ఆక్రమణలతో ఘర్షణలతో పాకిస్తాన్కు ఊపిరాడట్లేదు. ఇప్పుడు వాళ్ళు భారతదేశంతో గొడవ పెట్టుకొని భారతదేశాన్ని ఒక బూచిగా చూపించి పాకిస్తాన్లోని వాళ్ళకి ఎదురు లేకుండా మళ్ళీ అందరూ ఏకీకృతం చేసుకోవాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది జరిగిన తర్వాత మన భారతదేశం కూడా ఒక వాఘా బార్డర్లో పాకిస్తాన్ వాళ్ళని వెనక్కి పంపుతూ వాఘా బార్డర్ను క్లోజ్ చేసింది. అలాగే సింధు జలాలను కూడా పాకిస్తాన్కి ఆపు చేసింది. ఈ సింధు జలాలను ఆపు చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఈ సింధు జలాలను ఆపు చేయడం వల్ల రాబోయే 2-3 నెలల కాలంలో పాకిస్తాన్ సింధు జలాల పారివాహక ప్రాంతంలో కూడా అనేక ఇబ్బందులు వస్తాయి. వాళ్ళకు నీళ్లు ఉండవు, తాగడానికి పంటలు ఉండవు. అది చాలా పెద్ద దెబ్బ. అలాగే మన భారతదేశ ప్రధాని కూడా త్వరలోనే ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్ చేసిన దాని ప్రకారం పాకిస్తాన్ మీద కూడా కఠినమైన చర్యలు ఉంటాయని మనకు సూచనలు ఇస్తున్నారు. ఏది ఏమైనా ఏమి జరిగినా కేవలం మతం ఆధారంగా మనల్ని చంపడం అనేది చాలా గర్హనీయమైన చర్య. రేపు పాకిస్తాన్ మీద భారతదేశం దాడి చేసినప్పుడు మనమంతా ఏకతాటిగా ఉండి మన ప్రభుత్వానికి మనం మద్దతుగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. జై శ్రీరామ్.